అంటే సరిగ్గా పని జరిగింది 2 ఏళ్ళు అప్పుడు, అది ఆగిపోయింది. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఏమైంది, అప్పుడే కనుక ఆ గొడవ లేకుండా ఉంటే ఎందుకు ఇవ్వలేదు, అది పూర్తి చేయలేదు ఆ కన్స్ట్రక్షన్. ఇప్పుడు జగన్ వచ్చాక 1 year లోనే అది పూర్తయింది, ఏది గేట్లు పెట్టడం. మిగతాది ఎందుకు పూర్తి కాలేదంటే పరిహారమే. పరిహారం కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం వీళ్ళే పెట్టుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం పరిహారం. నిర్వాసితుల పరిహారం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కానీ కేంద్రాన్ని కాదు. కానీ అప్పట్లో ఏమన్నారంటే 3,000 కోట్లే అని వెంకయ్య నాయుడు గారు ఉండి గడ్కరీతో మాట్లాడి, ఓ 3,000 కోట్లే కదా, అది కూడా ఇచ్చేస్తే 10 పైసలతో సామాను. వాస్తవంగా అంటే 90% సెంట్రల్ పెట్టుకోవాలి, 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి కేంద్ర ప్రాజెక్టులకి. ఇవ్వదు, ఎప్పుడు కూడా కాంపెన్సేషన్ అనేది రాష్ట్రాలకే లేదు. అదే ఇప్పుడు ఇస్తానంది కేంద్రం, ఇచ్చేసింది కొంత అమౌంట్, 20% మందికి ఏమి ఇచ్చారు. అది అంతకు ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంది, రాజశేఖర రెడ్డి టైంలో కూడా అట్లాగే చేసుకొచ్చారు. దానివల్ల ఏమైపోయిందంటే ఆ ప్రాంతంలో వచ్చేటప్పటికి పరిహారం పెద్ద సమస్య అయి కూర్చుంది. ఇప్పుడు 33,000 కోట్లు ఇవ్వాలి, దాన్ని వాళ్ళు ఏమంటారు దఫల వారీగా చేద్దామంటారు. ఇప్పుడు దఫల వారీ అనేది కూడా అందులో ఒక సాకే, ఒకేసారి అందరికి పరిహారం ఇచ్చేస్తే గొడవ ఉండదు.